సినీ ప్రపంచం. మెహర్షల్ చూడరా డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోప్రా లెక్కుంది. మా ఊళ్ళో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. చేతిలో కెమెరా ఉన్న ప్రతివాడు ఓ కెమెరామ్యాన్ లాగా ఫీల్ అవుతాడు. చేతిలో పెన్ ఉన్న ప్రతివాడు ఓ రైటర్ గా ఫీల్ అవుతాడు. ఈ రెండు ఉన్నవాడు ఎస్ఎస్ రాజమౌళి అనుకుని సినిమాలు తీసేస్తాడు. అలా ఈ మధ్య కాలంలో ఇలా చాలా సినిమాలు వచ్చాయి. కానీ లక్ అనేది ఏదో ఒకదానికే తగులుతుంది. అలా ఇటీవల కాలంలో యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిన సినిమా లిటిల్ హార్ట్స్. మెహర్షల్ చూడరా డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోప్రా లెక్కుంది. మా ఊళ్ళో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేయడమే కాకుండా చాలా మందిని ఇన్స్పైర్ చేసిందని మన రౌడీభాయ్ విజయ్ దేవరకొండ అన్నారు. తాజాగా జరిగిన లిటిల్ హార్ట్ సక్సెస్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయ్ దేవరకొండ. ఎంతో మందికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని విజయ్ తెలిపారు. గెలుపు సంబరాల్లో భాగం కావాలనే ఈ వేడుకకి వచ్చా. నాకు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం నా తమ్ముడు ఆనంద్ నుంచే తెలిసేదని విజయ్ అన్నారు. విజయం సాధించిన వీళ్ళందరి కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో తృప్తిగా అనిపించింది. ఎవరి అండా లేకుండా వాళ్ళని వాళ్ళు నమ్మి స్నేహితులంతా కలిసి చేసిన సినిమా ఇది. మౌలి తదుపరి విజయం కోసం ఎదురు చూస్తుంటా అంటూ విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నా డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 100 కోట్లు వసూలు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా మిరాయ్ సినిమాకి 5 రోజుల్లో 100 కోట్లు గ్రాస్ వచ్చినట్టు చిత్ర బృందం తెలిపింది. సినిమా తొలి రోజు 27.20 కోట్లు, రెండో రోజు 55.60 కోట్లు వసూలు చేసింది. అయితే తాజాగా ఈ సినిమా వసూళ్ల గ్రాస్ కలెక్షన్ 100 కోట్లకు చేరిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అందులోనూ ఈ సమయంలో థియేటర్లలో పెద్దగా హిట్ కొట్టే సినిమాలు లేకపోవడంతో మిరాయ్ వసూళ్లకు అడ్డు కనిపించడం లేదు. ఇప్పటి హీరో హీరోయిన్స్ పెళ్లికి నో చెప్పడం సహజమైపోయింది. కానీ అప్పటి ఓ హీరోయిన్ కూడా పెళ్లికి నో అంటోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? హిందీలోనే కాకుండా మన తెలుగు పరిశ్రమలోనూ పెద్ద పెద్ద హీరోల సరసన నటించిన అమిషా పటేల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రీ సినిమా, ప్రిన్స్ మహేష్ బాబుతో నాని సినిమా ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చాయి. ఇటీవల కాలంలో ఓ ఇంటర్వ్యూలో అమిషా పటేల్ తన వ్యక్తిగత జీవితం, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఎన్నో పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా కేవలం తన కెరీర్ కోసం అన్ని రిజెక్ట్ చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. తనను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వారిలో చాలా మంది పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేసి ఇంటికే పరిమితం కావాలని షరతు పెట్టడంతో తన కెరీర్ ను అంత సులువుగా వదులుకోవడానికి ఇష్టం లేక ఆమె తిరస్కరించారట. సినిమాల్లోకి రాకముందే తనకు ఒకరితో సీరియస్ రిలేషన్ ఉండేదని, 2 కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాక తను నటిగా మారుతానని చెప్పడంతో తన పార్ట్నర్ అంగీకరించలేదని, అందుకే తన ప్రేమను కూడా వదిలేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఒక్క కారణం తప్ప తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, సరైన అర్హత ఉన్న వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అమిషా అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2 గురించి మూవీ మేకర్స్ పెద్ద ప్రకటన చేశారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొనే నటించడం లేదని మేకర్స్ స్పష్టం చేస్తూ అధికారికంగా ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాత అశ్విని దత్ ఎక్స్ వేదికగా తెలిపారు. అన్ని మార్గాల్లో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ కల్కిలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పార్ట్ లో భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీంతో అంతకు మించిన కమిట్మెంట్ తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం అని వైజయంతి మూవీస్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. అయితే కల్కి సీక్వెల్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూసే క్రమంలో మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల దీపికా పదుకొనే పెట్టిన అన్రీజనబుల్ కండిషన్సే ఇప్పుడు కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి కారణమని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ప్రభాస్ కు జంటగా దీపికను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు కల్కి సీక్వెల్ లో దీపికాకి బదులు ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఫ్యాన్స్ ముందున్న పెద్ద ప్రశ్న. దీపికా పాత్రలో నటిస్తుంది వీళ్లే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మళ్ళీ మేకర్స్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. ఇవి ఇవాల్టి సినీ ప్రపంచానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.